మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎయిడ్స్ని పూర్తిగా తీసేదేమో. ఇప్పటికి కూడా భారతదేశమే అత్యధిక ఎయిడ్స్ కేసులతో ఉన్నది. హెచ్ఐవి కేసులు ఇంకా పెరుగుతున్నాయి. ఇంకా అంటే నేను పెరుగుతున్నాయని చెప్పను, ఒక 50% తగ్గాయి, కానీ మరణాలు పెరుగుతున్నాయి. ఎందుకు మరణాలు పెరుగుతున్నాయంటే చాలా మందికి ఈ రోజు కూడా ఈ స్టిగ్మా అండి, వివక్ష. 24% హార్ట్ అటాక్స్ ఆర్ డ్యూ టు హెచ్ఐవి. కొందరికి చిన్న పిల్లలకి స్ట్రోక్, పక్షవాతం వచ్చేస్తుంది. మరికొంతమందిలోనేమో పిల్లతో వచ్చేస్తుంది, బోన్ మ్యారో పాడైపోతుంది, పచ్చకాలం వచ్చేస్తుంది, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. సో హెచ్ఐవి కూడా అలా స్వీకరిస్తే అది కూడా తగ్గిపోతుంది. ఏఆర్టీ మందులు వచ్చిన తర్వాత హెచ్ఐవి కూడా షుగరు ఎలాగైతే నయం చేస్తామో అలాగ నయం చేయగలం. బీపీ నెల నయం చేస్తామో అలా దీన్ని నయం చేయగలం. క్యాన్సర్ని ఎలాగ నయం చేస్తున్నామో అలా దీన్ని నయం చేయగలం. కానీ ఒక దుష్ప్రచారం, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు, ఎయిడ్స్ వ్యాధి వస్తే ప్రాణాంతకము పుకార్లు ఇంకా రాజ్యం వెళ్తున్నాయండి. 10 రకాల బ్యాక్టీరియా చేతుల మీద ఉంటాయి, మీకు కనిపించవు కానీ ఇలాగా మైక్రోస్కోప్ పెడితే 10 రకాల బ్యాక్టీరియా ఉంటాయి చేతుల మీద. క్లీన్ హ్యాండ్స్ సేవ్ లైవ్స్. పరిశుభ్రంగా చేతులు కడుక్కుంటే 10 రకాల జబ్బులు రావండి. డయేరియా రాదు, న్యూమోనియా రాదు, మెదడువాపు వ్యాధి రాదు, కరోనా రాదు, స్వైన్ ఫ్లూ రాదు, టైఫాయిడ్ రాదు. ఎయిడ్స్ అనేది కేవలం లైంగిక సంపర్కం వల్ల వస్తుంది అంటున్నారు. సంపర్కమే కాదు, అనేక కారణాల ద్వారా అనేక రకాలుగా వస్తుందన్నారు కదా. అవును. ఇప్పుడు సేఫ్ ఇవన్నీ ఓకే. ఆ టాబ్లెట్ వేసుకుని వాడు సెక్స్లో పాల్గొంటే హెచ్ఐవి రాదు. నమస్కారం. మనతో పాటు పద్మశ్రీ గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు మనతో ఉన్నారు. చికిత్స ఏవం శోధ్ అంటే చికిత్స ఏవం శోధ్ అనేది ఆ విభాగము. అలాగే గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించటం, దీన్ని బేస్ చేసుకుని ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఏళ్ల క్రితమే వారికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. అలా పద్మశ్రీ పురస్కారం పొందిన మొట్టమొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తిని చెప్పొచ్చు, డాక్టర్ సూర్యారావు గారు. వారిని అడిగి మనం వైద్యపరమైన అంశాలు తెలుసుకుందాము. సూర్యారావు గారు, డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు అనగానే మనకు ఎయిడ్స్ గుర్తొస్తుంది. ఎయిడ్స్ అనగానే డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు గుర్తుకొస్తారు. అయితే సూర్యారావు గారు కేవలం ఎయిడ్సే కాదు, ఎయిడ్స్ పరిశోధన చేసి చికిత్స చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగునిచ్చారు. ఎయిడ్స్తో పాటు అన్ని రకాల వ్యాధులకి అద్భుతంగా చూసి కొన్ని కోట్ల మందికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగించారు. ఎక్కడైతే తన ఆసుపత్రి మొట్టమొదటిసారి ప్రారంభించారో అదే స్థలంలో సుమారు 50 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నారు. అటువంటి పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారిని అడిగి ఆరోగ్యపరంగా మనం ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి శర్మ గారు. ముందు ఎయిడ్స్ గురించి ప్రశ్న వేస్తాను. ఎయిడ్స్ ఇంకా ఉందా, పోయిందా? ఈ మానవ జీవితం అంటే మానవ లోకం ఉన్నంతకాలం, ఎందుకంటే మానవుని యొక్క పునరుత్పత్తి అనేటటువంటి అంశంతో లింక్ అయినటువంటి వ్యాధి, లైంగిక సంపర్కంతో లింక్ అయినటువంటి వ్యాధి. కాబట్టి వ్యాక్సిన్ వచ్చి ఒకప్పుడు మహమ్మారి, స్మాల్ పాక్స్ సూచకం, ఎడ్వర్డ్ జెన్నర్ ద గ్రేట్, ఆ మహనీయుడి వల్ల, ఆ వ్యాక్సినేషన్ వల్ల 1978 తర్వాత ప్రపంచంలో ఒక్క కేసు కూడా స్మాల్ పాక్స్ కేసు లేదు. క్రెడిట్ గోస్ టు ఓన్లీ వ్యాక్సిన్. అలాంటి వ్యాక్సిన్ వస్తే తప్ప అంతవరకు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఉంటూనే ఉంటుంది. కారణం ఏంటంటే 85% కేసులు ఈ దేశంలో స్త్రీ పురుషుల మధ్య కానీ, పురుషుల మధ్య కానీ, స్త్రీల మధ్య కానీ అరక్షిత లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుందని సాక్షాత్తు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రకటించారు. కనుక ఈ ప్రైవేట్ పరమైనటువంటి జీవితంలో ఏమండి ఆకలి ఎన్నాళ్ళు ఉంటుంది అని మీరు ప్రశ్నించారు అనుకోండి నన్ను, మనిషి బతుకున్నందుకాలం ఆకలి ఉంటుంది, చచ్చిపోతే ఆకలి పోతుంది. అలాగే ఆకలి ఒకవేళ ఏదైనా వ్యాక్సిన్ వస్తే, అంటే ఇది ఊహాజనితము, ఏమైనా ఆకలి పోతే పోవాలి తప్ప లేకపోతే ఆకలి పోదు. అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ అనేటటువంటిది మనిషి యొక్క ప్రైవేట్ జీవితంతో, అంటే ఆయన యొక్క సుఖంతో కూడుకున్నటువంటి ఒక సంపర్కంలో వస్తున్నటువంటి వ్యాధి. కాబట్టి సుఖం కోరుకోకుండా మనిషి ఉండడు కదా. కనుక ఈనాడైతే మళ్ళీ నేను అండర్లైన్ చేస్తాను, పొటెంట్ వ్యాక్సిన్ రావాలి. ఏదో వ్యాక్సిన్ వస్తే దానివల్ల మనకి నిర్మూలన పూర్తిగా అవ్వడం కష్టం, కానీ అంతవరకు ఉంటుంది. రెండోది, చాలామంది అనుకుంటున్నారు అసలు ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా గోడల మీద పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా, పులి రాణికి ఎయిడ్స్ వస్తుందని రాయడం మానేశారు. మరి టీవీల్లో కూడా ప్రకటనలు లేవు, రేడియోలో ప్రకటనలు లేవు, కాబట్టి పోయింది అనుకుంటున్నారు. అదేమీ ఇప్పుడు అసలు డెత్ రేట్ కూడా పెరిగింది, ఎయిడ్స్ డెత్ రేటు. ఇటీవల ఒక ప్రకటనలో మొత్తం ప్రపంచంలో ఇప్పటికి కూడా సౌత్ ఆఫ్రికా మొట్టమొదటి దేశం, తర్వాత భారతదేశమే 2వ స్థానంలో అత్యధిక ఎయిడ్స్ కేసులతో ఉన్నది. అంటే
25 మిలియన్ హెచ్ఐవి పాజిటివ్ కేసులు ఈరోజు కూడా భారతదేశంలో ఉన్నాయి. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పటికి కూడా మొత్తం భారతదేశంలో మహారాష్ట్ర, ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, అటువైపు పోతే సౌత్ ఈస్ట్ ఏషియాలో మణిపూరు, అక్కడైతే యువత చూస్తే 70% మంది ఈ మాదక ద్రవ్యాలని సూదుల ద్వారా షేర్ చేసుకున్నటువంటి వ్యవస్థ అక్కడ. డ్రగ్స్ దానివల్ల 75% మంది అక్కడ యువతలో కూడా ఇప్పటికీ పాజిటివ్ ఉన్నారు. కనుక తగ్గిపోయిందా, మాట్లాడడం తగ్గిపోయింది, ప్రచారం తగ్గిపోయింది. దానికి కూడా కారణం ఏంటంటే ఎంతకాలం అయితే క్లింటన్ ఫౌండేషన్ వాళ్ళు, పాపులేషన్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా వాళ్ళు, బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు డబ్బులు ఇచ్చారో, అంటే ధన సహాయం చేశారో, మన భారతదేశం నాకో అనండి, యాప్సాక్ అనండి, అనేక మంది ఎన్జిఓస్కి ఆ మనీ ప్రొవైడ్ చేసి యాడ్స్ ఇవ్వడం ప్రారంభించారు. ఎప్పుడైతే అక్కడ సోర్స్ ఆగిపోయిందో మన వాళ్ళు ఓ రకంగా పూర్తిగా ఆపేశారు, ప్రచారం ఆగిపోయింది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి మీరు, అంటే ఇది సరైన సమయమా కాదా అని నేను చెప్పలేను. కానీ పద్మ అవార్డ్స్ తీసుకున్నప్పుడు మేము ఒక టీం కింద తీసుకుంటాం. ఒక టీంకి ఇస్తారు, అందరూ ఒకసారి ఎవరు. ప్రతి సంవత్సరం రమారమి 100 మందికి పద్మ అవార్డ్స్ ఇస్తే అందులో పద్మభూషణ్, పద్మశ్రీ ఉంటాయి కదా. మా టీంలో రతన్ టాటా గారు, సచిన్ టెండూల్కర్, మాధురి దీక్షిత్, మన సుశీల గాయని గారు, తర్వాత చెస్ మన విశ్వనాథన్ గారు, మేము టీంలో ఒకేసారి తీసుకున్నాం. సాధారణంగా ఈ పద్మ అవార్డ్స్ తీసుకున్న వారందరూ కూడా రాష్ట్రపతి గారు విందిస్తారు, హైటీ అంటారు. ఆ టేబుల్స్ కూడా వాళ్ళు మన నామకరణ అంటే ఏంటి, ABC ఈ తొలి అక్షరాల ప్రకారంగా టేబుల్స్ అరేంజ్ చేస్తారు. రతన్ టాటా గారు నేను ఒక టేబుల్ మీద పడ్డాం హైటీకి. సో ఆయనతో మాట్లాడుతూ, ఏమండి కాల్గేట్ టూత్పేస్ట్ నాకు తెలిసి 100 ఏళ్ళుగా అలాగ రోజుగా ఒక 1000 సార్లు మీరు టీవీలో చెప్పకపోతే తప్ప అని అడిగాను ఆయన. నేను అడిగితే ఎందుకు అడుగుతున్నారు అన్నారు. మీ తాతే కదా ఈ దేశంలో ఈ పళ్ళు పొడి మానేసేసి, వేప పళ్ళు మానేసేసి, పళ్ళు తోగకుండా అని చెప్పి మీరు నేర్పించారు కదా. ధన సంపాదనకి ఏది అవసరమో అది మీ తాతగారు ఆలోచించారు. అందులో పళ్ళు టూత్పేస్ట్ ఒకటి, టూత్ బ్రష్ అనండి, టూత్ పౌడర్ అనండి, అంతవరకు బాగానే ఉంది. టీవీ ఆన్ చేస్తే కాల్గేట్ టూత్పేస్ట్ గురించి వచ్చిన యాడ్స్ ఇంక దేనికి రావు కదా, అంత అవసరమా అని అడిగాను నేను. అంటే డాక్టర్ గారు, నేను ఒకప్పుడు ఆలోచించి ఒక 6 మాసాలు మానేసాం మేము యాడ్స్. మానేస్తే 45% మాకు సేల్స్ తగ్గిపోయిందండి. 40% సేల్స్ అంటే నాట్ ఏ జోక్. అప్పుడు మళ్ళీ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం కూర్చొని అలా ఇస్తూనే ఉండాలి మనం యాడ్స్ అని నిర్ణయించుకున్నాం అని చెప్పాడు ఆయన. పళ్ళు తోకోవడానిమని చెప్పడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి టాటా గ్రూప్ లాంటి పెద్ద సంస్థలు యాడ్స్ ఇస్తుంటే, ప్రాణాలు హరించినటువంటి ప్రాణాంతక వ్యాధి దీనివల్ల ఇది రాకూడదు, ఈ రిస్క్ బిహేవియర్ చేయకండి యూత్ అని నిరంతరం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి శర్మ గారు. అవేర్నెస్ కోసం చెప్పాలి కదా కంపల్సరీ. నేను అవేర్నెస్ అన్నండి, హెచ్చరిక అంటాను నేను. అవును, హెచ్చరిక అది మినిమం అవేర్నెస్. ఎందుకంటే అవేర్నెస్ మాట వాడినంటే నేను, మన జనం సిగరెట్లు తాగొద్దని మనం ఎన్నిసార్లు మనం రాసినప్పటికీ, అవును, ప్రతి సినిమా ఆరంభంలో మధ్యలో కూడా ధూమపానం నిషేధం లేకపోతే ధూమపానం చేయొద్దు అని చెప్పినప్పటికీ, నేనైతే 50 ఏళ్ళ నుంచి సిగరెట్ని మీరు కాల్చడం కాదు, మిమ్మల్నే సిగరెట్ కాలుస్తుంది అని ఈ వేళకి కూడా నా ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద రాసి ఉంటుంది. యూ డోంట్ స్మోక్ ద సిగరెట్ స్మోక్స్ యూ. అవును, అయినా కానీ ఎవరు మానటం లేదే. కాబట్టి మానట్లేదు అన్నం తగ్గింది, కంపారిటివ్గా సిగరెట్లు తాగడం తగ్గింది. ఎందుకంటున్నానంటే నేను, సిగరెట్ల వల్ల వచ్చినటువంటి ప్రాణాంతకమైనటువంటి క్యాన్సరు లేదా న్యూమోనియా లేదా ఇతరత్ర వ్యాధుల కంటేను ఈ లైంగిక సంక్రమణ వచ్చినటువంటి వ్యాధులు ఇంకా ప్రమాదకరమైన హెచ్ఐవీ కాదండి, సిఫిలిస్, గనేరియా, శాంక్రాయిడ్, క్లమీడియా, హెర్పిస్, హెచ్పివి, ఇవన్నింటిలో సిఫిలిస్ అయితే అండి, ఒక యువకుడు ఉదాహరణకి 18 ఏళ్ళ వయసులో 20 ఏళ్ళ వయసులో ఎవరితోనో లైంగిక సంక్రమణలో సిఫిలిస్ గ్రూప్ వచ్చి ఇది నాకేం చేస్తుంది అనుకుని అశ్రద్ధ చేస్తే, సిఫిలిస్కున్న తత్వం ఏంటంటే అది మాడిపోద్ది, దాని అదే మనవాడు తగ్గిపోయింది అనుకుంటాడు. కానీ అది శరీరంలో 15 నుంచి 20 ఏళ్ల తర్వాత కూడా మాకు కేసులు వస్తున్నాయి. 20 ఏళ్ల వరకు కూడా శరీరంలో సిఫిలిస్ ఉండి, అది న్యూరోసిఫిలిస్ అని కొందరికి బ్రెయిన్ పరాపరాక మాటలు, కీళ్ళ జబ్బులు, కీళ్ళ వాతావరణం రావడం. మరి అటువంటి సిఫిలిస్ని కూడా ఈవేళ కూడా మనం పూర్తిగా ఈ భారతదేశంలో తొలగించలేకపోయాం. క్యూబా లాంటి దేశాలు పూర్తిగా తొలగించేయండి.
ఎయిడ్స్, సిఫిలిస్, గనేరియా అన్నీ ఉన్నాయి. అలా ఇవన్నీ సుఖ వ్యాధులే, మన మధ్యనే ఉన్నాయి ఇంకా అవి. ఉన్నాయి అవి. ఇంకోటి నేనేమంటానంటే సుఖ వ్యాధులు ఎంతకాలం అయితే ప్రపంచంలో ఉంటాయో అంతకాలం హెచ్ఐవి కూడా ఉంటుంది. సుఖ వ్యాధుల్ని మనం నివారించగలిగితే మీకు ఈజీ అండి. సిఫిలిస్ని పూర్తిగా నయం చేయొచ్చు, గనేరియాని పూర్తిగా నయం చేయొచ్చు, శాంక్రోయిడ్ని పూర్తిగా నయం చేయొచ్చు. మరి పూర్తిగా చికిత్సకి లొంగేటటువంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఈ రోజు కూడా ప్రపంచంలో ప్రతిరోజు 10 లక్షల మంది ఈ సుఖ వ్యాధులు గురవుతున్నారు. ఎయిడ్స్ని పూర్తిగా తీసేయలేమా, తగ్గించలేమా? తగ్గించాలంటే సుఖ వ్యాధులు తగ్గించాలి కదా, అది మూలం అవి. ఎందుకంటే సిఫిలిస్ ఉన్నవాళ్ళు, గనేరియా ఉన్నవాళ్ళు, తర్వాత ఈ శాంక్రాయిడ్ అనే పుండు ఉన్నవాళ్ళు, తర్వాత ఈ వైట్ డిశ్చార్జ్లా వస్తుంది క్లమీడియా, నిసిరియా, గనేరియా ఉన్నాయే, ఈ వ్యాధులు ఉన్నవాళ్ళు వ్యాధులు లేని వారి కంటే 10 రెట్లు ಹೆಚ್ಚుగా ఎయిడ్స్కి గురవుతారు. హెర్పిస్ అంటాం మనం, సప్పి. అవును, అది పురుషాంగం మీద, అవును, కొందరికి నోట్లోను పెదవుల మీద వస్తుంటది. అంటారు, సప్పి అంటారు దాన్ని, హెర్పిస్ జెంటేలి అంటాం మేము. ఆ పుండున్నవాడు కూడా లేనివాడి కంటే 10 రెట్లు ఎక్కువగా హెచ్ఐవి గురవుతున్నాడు. అదే కాబట్టి సిండ్రోమిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ద లైంగిక వ్యాధులు చేయనంత కాలం ప్రపంచంలో హెచ్ఐవి తగ్గదు. ఇప్పుడు ఇంకా దాన్ని మనం అక్వైర్డ్ ఇమ్యూన్ డిఫిషియన్సీ సిండ్రోమ్ అన్నామండి. ఎయిడ్స్ అంటే అన్నామండి. ఇంకా అది మన సిండ్రోమ్ లాగానే ఉంది, దగ్గర పేరు మార్చారా? ఏం లేదు, సిండ్రోమ్ అంటే అర్థం ఏంటంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అని. అంతే, గ్రూప్ ఆఫ్ డిసీజెస్. అందులో ఒకటి ఉండదు, అందులో ఒక్క వ్యాధులు ఉండదు, లక్షణాలు కూడా గ్రూప్ ఉంటాయి. విరోచనాలు అవ్వచ్చు, బరువు తగ్గిపోవచ్చు, చర్మం మీద తగ్గని వ్యాధులు రావచ్చు, భయంకరమైన క్యాన్సర్లు రావచ్చు, తర్వాత ఇమ్యూనిటీ పడిపోయి ఎప్పుడైతే వ్యాధి నిరోధక తగ్గిపోయిందో పచ్చకామెలు రావచ్చు. తర్వాత మరికొందరిలోనేమో కంట్లో ఉన్నటువంటి రెటీనాకి సైటోమెగాలోవైరస్ అనేటటువంటిది కొరికిస్తుంది, గుడ్డివాడు అయిపోవచ్చు వాడు. 25 ఏళ్ల వయసుకే గుడ్డివాళ్ళు అయినటువంటి కేసులు నా దగ్గర ఒక 50 ఉన్నాయి హెచ్ఐవి మూలంగానే. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ప్రమాదాలకి కారణమవుతున్నటువంటి ఈ యొక్క వ్యాధి, చాలామంది ఏమనుకుంటారు హెచ్ఐవి అంటే ఓన్లీ హెచ్ఐవి పాజిటివ్ అంతే కదా అనుకుంటారు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తాడో నాకేం కాదనుకుని, కొంతమంది ఏం చేస్తారు, నువ్వు హాయిగా 3 పూటలు మంచిగా భోంచేవయ్యా అదే పోద్ది అంటాడు. భోజనం చేసి లావు అవుతాడు తప్ప హెచ్ఐవి అలాగే ఉంటుంది. అదే హెచ్ఐవి కేసులు ఇంకా పెరుగుతున్నాయి. ఇంకా అంటే నేను పెరుగుతున్నాయని చెప్పను, ఒక 50% తగ్గాయి, కానీ మరణాలు పెరుగుతున్నాయి. ఎందుకు మరణాలు పెరుగుతున్నాయంటే చాలామందికి ఈ రోజు కూడా ఈ స్టిగ్మా అండి, వివక్ష. హెచ్ఐవి రోగం ఉన్నటువంటి వ్యక్తి ఎవరికి చెప్పడం. మీరు ముందు నాకు ఒక మాట చెప్పారు నా ఇంట్రడక్షన్లో, డాక్టర్ గారు హెచ్ఐవి గురించి కూడా వైద్యం పరిశోధనలు చేస్తున్నారు, బట్ చాలా కాలం అన్ని జబ్బులు కూడా వైద్యం చేశారు. బేసిక్గా నేను ఎండి ఫ్యామిలీ మెడిసిన్ అది, కాబట్టి నేను షుగరు, బీపీ, తర్వాతనేమో న్యూమోనియా, టీబీ ఈ వ్యాధులే నయం చేసేవాడిని. ఎప్పుడైతే 87-88 ప్రాంతంలో ఈ మహమ్మారి వచ్చి యువత నాశనం అయిపోతున్నారు, యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నారు. అమెరికాలోని దేశం సరింకాముకులు అయితే 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువత పిట్టల్లా రాలిపోతున్నారు అన్నటువంటి వార్తలు చదివి నేను లండన్ వెళ్ళి లండన్లో ట్రైనింగ్ అయ్యి ఆ రోజునటువంటి వ్యవస్థను చూసిన తర్వాత భారత్ లాంటి దేశంలో ఈ వ్యాధి అంటూ వస్తే ఒక పక్క మూఢనమ్మకాలు, రెండో పక్క అజ్ఞానం, మూడో పక్క ఏమో మనకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్, ఈ కారణాల వల్ల రెండవది ప్రపంచంలో అత్యధిక యంగెస్ట్ కంట్రీ ఏదంటే ఇండియా. ఇక్కడ యువత కూడా 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ ఉన్న యువత 70% ఉన్నారు భారతదేశంలో, యంగ్ ఇండియా అంటారు. అందుకారణం చేత అటువంటి భారతదేశంలో ఈ వ్యాధి వస్తే ప్రమాదం అని చెప్పి నేను స్వచ్ఛందంగా ఆ రోజు గవర్నమెంట్లో ఎక్కడ మీకు ఎయిడ్స్ గురించి ప్రివెన్షన్ కార్యక్రమాలు కానీ మెడికల్ కాలేజీలో కానీ లేకపోతే వైద్య శాఖలో కానీ లేవండి. ఆ లేని రోజుల్లోనే నేను స్వయంగా నేను ఈ దేశంలో మన యూత్ను కాపాడుకోవాలి కాబట్టి కొంత త్యాగం చేసి, ఒక రకంగా చెప్పాలంటే ఇటు వైద్యం మీద త్యాగం చేసి, రెగ్యులర్ ట్రీట్మెంట్ మీద త్యాగం చేసి హెచ్ఐవి రంగంలో వచ్చాను తప్ప బేసిక్గా హెచ్ఐవి రంగం అనేటటువంటిది సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేను ఫీల్ అయ్యి వచ్చానండి. ఇప్పుడు ఇన్నేళ్ళు మీరు ఎయిడ్స్ మీ జీవితంలో, మీ మెడికల్ జీవితంలో, ప్రొఫెషనల్ జీవితంలో ఎక్కువ శాతము, ఎక్కువ సమయము, ఎక్కువ పరిశోధన, ఎక్కువ కృషి, శ్రమ అంతా కూడా ఎయిడ్స్ మీద చేశారు. ప్రారంభంలో ఎయిడ్స్ అనగానే కుటుంబ ఎయిడ్స్ గుర్తుకొస్తుందని చెప్పి అన్నాం కదా, అందరికీ తెలిసేది. పద్మశ్రీ ఆ పురస్కారాలు రావడానికి కూడా మీరు చేసిన ఆ సేవే డెఫినెట్గా. అంతకుముందు నేను ఎక్కువ చేసేది మలేరియా, హెపటైటిస్ బి. అవును, అంటే పచ్చకావలు కానిటువంటిది. అవునవును. 1980లో ఇండోర్లో మొట్టమొదటి నేను హెపటైటిస్ బి మీద పేపర్ రైట్ చేస్తే లండన్లో వచ్చినటువంటి డాక్టర్లు కూడా ఆశ్చర్యం పొంది ఇండియాలో కూడా హెపటైటిస్ బి మీద ప్రయోగాలు చేస్తున్నారా, రీసెర్చ్ చేస్తున్నారా
అని నన్ను లండన్ ఆహ్వానించారండి, మొట్టమొదటి ఆహ్వానం. ఇప్పుడు కూడా మరి హెపటైటిస్ మళ్ళీ కోనసీమ ఏరియాలో మళ్ళీ ప్రబలింది అంటున్నారు. అంటే హెపటైటిస్ అనే మాటకి మీరు ఒక డెఫినేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఏబీసీ చాలా ఉన్నాయి అందులో. ఆ వైరస్ రకరకాలు ఉన్నాయండి. హెపటైటిస్ ఏ ఉంది, హెపటైటిస్ బి ఉంది, హెపటైటిస్ సి ఉంది, హెపటైటిస్ డి ఉంది, హెపటైటిస్ ఈ ఉంది. ఏ మాత్రం కలుషిత వాతావరణం, కలుషితమైనటువంటి నీళ్లు, అవును. ఇప్పుడు ఎవడో ఒకడు 1964లో ఢిల్లీలో ఏం జరిగిందంటే, గొట్టంలో మంచినీరు వెళ్తుంది, మరొక గొట్టంలో ఈ ఇంట్లో వాడిని మురికి నీరు వెళ్తుంటుంది. అప్పుడప్పుడు ఇవి క్రాస్ అవుతాయి. ఇవి ఏమంటాం మనం వీటిని, ట్యూబ్సేనా? అవును. క్రాస్ అవుతున్నప్పుడు అది ఆ ర్యాపిడ్కి ఆ మంచినీటిలోకి ఈ కలుషిత నీరు తెలిసిపోయింది. ప్రమాదం 1,00,000 మంది ఒక్కసారి ఢిల్లీ దిగువ ప్రాంతంలో కావలికి గురైపోయారు. కాబట్టి కలుషితమైనటువంటి నీరు వల్ల, ముఖ్యంగా ఫీకో ఓరల్ మ్యాటర్ అంటాం, అంటే మలమూత్రాదులతో కలుషితమైనటువంటి నీరు వల్ల కూడా విపరీతంగా మీకు వచ్చినటువంటి కామెరల్లో హెపటైటిస్ E1, హెపటైటిస్ A1. ఈ బి అంటారా, ఇది బ్లడ్. ఇది మనం ఎలాగైతే HIV ఎలాగైతే వస్తుందో అలాగే సెక్స్ వల్ల, కలుషితమైనటువంటి సూదుల వల్ల తల్లి నుంచి బిడ్డకి, అలాగే కొందరు ఈ పెద్ద పెద్ద పుట్టుమచ్చలాగా ఏంటివి, ఈ టాటోయింగ్ అంటాం మనం, తెలుగులో ఏమంటారు అట్లని, టాటోయే కదా అన్నిటికీ. పుట్టుమచ్చలు పొడిపించుకుంటారు కదా. అవునవునవును. పొడిపించుకున్నటువంటి మచ్చలు బాడీ మీద ఉంటాయి కదా. అవును. సో ఇటువంటి దానివల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు. మరి బ్లడ్ ఒకవేళ అంటే ఇంప్యూర్ బ్లడ్, అంటే ప్యూర్ బ్లడ్ విత్ HIV కూడా రావచ్చు. హెపటైటిస్ బి కూడా రావచ్చు. హెపటైటిస్ సి కూడా బ్లడ్ లింక్ ఉంది. హెపటైటిస్ బి లైంగిక సంపర్కం వల్ల కూడా వస్తుంది. హెపటైటిస్ సి కూడా లైంగిక సంపర్కం వల్ల వస్తుంది. కాబట్టి అయితే మన జనంకి ఏంటంటే, ఎవరికైనా HIV వచ్చిందనగానే ఎక్కడో తిరిగేటరా వచ్చిందిరా అనేటువంటి జనాల్లో రకమైనటువంటి తక్కువగా చూడడం అలవాటు అయిపోయింది. దాని వాస్తవానికి అది చాలా పొరపాటు అండి. మానవ హక్కులు భంగం అది. దానివల్లే జబ్బు తగ్గడం లేదు. ఈ దేశంలో ఎంతకాలం అయితే లెపర్సీ వ్యాధిగ్రస్తులు దూరం పెట్టారో అంతకాలం లెపర్సీ తగ్గలేదండి. చిన్నప్పుడు నా గుర్తు, రోడ్ల మీద నడుచుకుంటూ ఇలా పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. వీళ్ళు ఎక్కడైనా చూస్తున్నాం మనం. ఎప్పుడైతే లెపర్సీ వ్యాధిగ్రస్తులు సమాజం స్వీకరించిందో, అన్ని వ్యాధులు లాంటి వ్యాధి HIV కూడా, సో HIV కూడా అలా స్వీకరిస్తే అది కూడా తగ్గిపోతుంది. షుగర్ లాంటిది, ఇది కూడా బీపీ లాంటిదే. కానీ చాలామంది HIV రోగులు HIV రాగానే అండర్ గ్రౌండ్ అయిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భార్యకు వస్తే భర్తకు తెలియదు, భర్తకు వస్తే భార్యకు తెలియదు, పిల్లలకు వస్తే తండ్రికి తెలియదు. అంతెందుకు, ఏ డాక్టర్ గారు ఈయనకి బాగు చేశాడో ఆ డాక్టర్ గారి పేరు కూడా చెప్పరు. రహస్యం మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, తెలిస్తే ఆయన కొంత తెలిసిపోతుందని. తలనొప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తగ్గింది అంటే, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తలనొప్పి తగ్గించారండి, 10 ఏళ్ళ నుంచి తగ్గలేదు తలనొప్పి అని చెప్తాడు. ఇది చెప్పడు. పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ నాకు బాగా కంట్రోల్ అయిందని చెప్పి డాక్టర్ గారి పేరు చెప్తాడు. HIV పలానా డాక్టర్ తగ్గించారండి, నాకు చచ్చిపోతున్న సమయంలో కూడా నన్ను బతికించారని డాక్టర్ గారి పేరు చెప్పడం. అంటే ఇంకా స్టిగ్మా కొనసాగుతుంది ఈవేళకి కూడా. HIV మన మధ్యనే ఉంది. అవునండి. సో వ్యాక్సిన్ ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది అంటే పొటెంట్ వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ అని న్యూయార్క్లో స్టార్ట్ అయింది. దానిలో నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. అవును. అయితే విషయం ఏంటంటే, పొటెంట్ వ్యాక్సిన్ ఇంకా రాలేదండి ఇప్పుడు దాకా కూడా. కాకపోతే 2 ఇంజక్షన్లు ప్రతి 6 మాసాల వ్యవధిలో చేయించుకుంటే, ఇంజక్షన్ పేరు లెన్కాప్విర్, గిలియడ్ సైన్స్ అని అమెరికా వాళ్ళు దాన్ని ఉత్పత్తి చేశారండి. అవి 2 చేయించుకుంటే వ్యాక్సిన్ లాగే పనిచేయడమే కాకుండా పూర్తి క్యూర్ కూడా వస్తుందని చెప్పి వాళ్ళు ప్రకటించారు. దానికి FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, సాధికారిక సంస్థ, ఏ మందునైనా ప్రజలకు ఉపయోగించాలంటే FDA అప్రూవల్ ఉండాలి. FDA కూడా దీన్ని అప్రూవల్ చేసింది లెన్కాప్విర్ని. అలాంటి మందు వస్తే అది వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది, క్యూర్ కూడా అయిపోద్ది అంటున్నారు. కానీ అది సామాన్యులకు అందుబాటులో ఉంటుందా ఉండదా, ధర ఎలాగా ఉంటుంది అనేది ఇప్పటికీ అనూహ్యంగా ఉందండి. ఆ 2 ఇంజక్షన్లు కానీ మనం ఒక ఇంజక్షనే 6 మాసాల తర్వాత మనం రిపీట్ చేయాలి. అంటే అందుబాటులో లేదా ఇండియాలో? అంటే ఇప్పుడు ఇండియాలో అందుబాటులో లేదండి. ఓన్లీ గిలియడ్ సైన్సెస్ USAలో దాన్ని రిలీజ్ చేసింది. ఇంకా పూర్తి స్థాయి సేఫ్టీ ప్రొఫైల్ చూసి, మన యొక్క ఏషియన్ కంట్రీస్ ఉన్నటువంటి మన జీన్స్ వేరేగా ఉంటాయి. అసలు ఏషియన్ కంట్రీస్లో కొన్ని వ్యాక్సిన్స్ పనిచేయట్లా. కాబట్టి ఏషియన్ కంట్రీస్లో కూడా వ్యాక్సిన్ పనిచేస్తలేదు దాన్ని వెరిఫై చేసి అది రిలీజ్ చేస్తే, దాని వ్యాక్సిన్ మనం వాడలేదు కానీ కంపెనీ వాడుతుంది. ఏమని, వ్యాక్సిన్ క్యూర్ మధ్యగా పనిచేస్తుందని కంపెనీ వాడుతుంది, గిలియడ్ సైన్స్ వాడు. కాబట్టి అది వస్తే మాత్రం అండి తప్పకుండా గొప్ప విశేషమే. అంత కాదండి, HIV వచ్చిందని తెలిసినటువంటి మొట్టమొదటి 72 గంటల్లో సరైన డాక్టర్ని కన్సల్ట్ నెగిటివ్ చేసేస్తాం, పూర్తి నెగిటివ్ చేసేస్తాం. X అనే వ్యక్తి ఉదాహరణకి Y అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. Y అనే అమ్మాయి చెప్పేసింది దీనికి, తర్వాత ఇలాగా తనకి HIV ఉందని తెలిసిన వెంటనే ఈ X అనే వ్యక్తి సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆ డాక్టర్ గారు 1-2 రకాల మాత్రలు ఉన్నాయి, ఆ మాత్రలు ఇస్తే దాంతో
వారు ఆ కోర్సు వాడిస్తే దాన్ని మేము ఏమంటామంటే పెప్ అంటాం, పిఈపి, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. అది వాడిస్తే వాడు మరి మా జీవితాంతం నెగిటివ్ అయిపోతాడు. అలా కాకుండా నాకేం చేయదు అనుకుని ఊరుకుంటే ఈ వైరస్ శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత రక్తంలో అది విజృంభించి కొందరికేమో హార్ట్ మీద ఎఫెక్ట్ ఇస్తే కార్డియం అయిపోతుంది, గుండెకాయ పెరిగిపోతుంది. 24% హార్ట్ అటాక్స్ ఆర్ డ్యూ టు హెచ్ఐవి. కొందరికి చిన్న పిల్లలకి 30 ఏళ్ళ పిల్లలకి స్ట్రోక్, పక్షవాతం వచ్చేస్తుంది. మరికొంతమందిలోనేమో ఇప్పుడే చెప్పాను మీకు, అందరితో వచ్చేస్తుంది. బోన్ మ్యారో పాడైపోతుంది. లివర్ మీద దాడి చేస్తే కిడ్నీ పచ్చకావలు వచ్చేస్తుంది. కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. ఎప్పుడైతే తనకేం కాదనుకుంటున్నాడో అప్పుడు. అలా కాకుండా ఒక్క ట్యాబ్లెట్, డైలీ ఏ ట్యాబ్లెట్ విల్ కీప్ ఎయిడ్స్ అవే. ఏం ట్యాబ్లెట్ సార్ అది? అది నేను చెప్తే వెళ్ళి షాప్లో కొనుక్కుంటారు. చాలా ప్రమాదం అది. ఈ సొంత వైద్యం హెచ్ఐవి ఎయిడ్స్లో చాలా ప్రమాదం అనమాట. డాక్టర్ని ఏఆర్టీ అంటాం మేము వాటిని బ్రాడ్గా. ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ. దానిలో కాస్త సూపర్ఫిషియల్ సూపర్ క్వాలిటీ అయితే హార్ట్ అంటాము, హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ. ఎందుకు ఈ మాట చెప్పానంటే 40-50 ఏళ్ళ క్రితం కొందరు మహానుభావులు శృంగారంలోకి వెళ్ళే ముందర, ఇప్పుడు చెప్పవచ్చు ఎందుకంటే పర్వాలేదు, ఇంజక్షన్ పెన్సిలిన్ కూడా చేయించుకొని, ఇంజక్షన్ పెన్సిలిన్ అవును బాగా ప్రచారం ఒకప్పుడు అది వేయించుకొని శృంగార రాజ్యం వెళ్ళడానికి వెళ్ళిపోతుండేవారు. ఎందుకని? పెన్సిలిన్ ప్రూవ్డ్ 100% క్యూర్ ఫర్ సిఫిలిస్. ఆ రోజులు సిఫిలిసే ఉండేది అవును ఎక్కువగా. అలాగే ఇప్పుడు ఈ టాబ్లెట్ల పేర్లు చెప్తే ఇది వేసుకొని మీరు అడిగారు, ఎందుకంటే అమెరికాలో 2012లో దీనికి లైసెన్స్ ఇచ్చారండి. దాని పేరు ట్రువాడా. ఆ టాబ్లెట్ వేసుకుని వాడు సెక్స్లో పాల్గొంటే హెచ్ఐవి రాదు. ఆల్రెడీ అక్కడ లైసెన్స్ వచ్చిందండి. స్వలింగ కాముకులందరూ వేరే పేరుతో ఉంది. స్వలింగ కాముకులందరూ కూడా అక్కడ ఏంటంటే వాళ్ళు డిమాండ్ చేస్తే అక్కడ లైసెన్స్ వచ్చింది వాళ్ళకి. స్వలింగ కాముకులు ఏమంటారంటే ఈ కాండోమ్ మేము వాడం, వై దెర్ షుడ్ బి ఏ బ్యారియర్ బిట్వీన్ స్కిన్ అండ్ స్కిన్ అంటాడు. చర్మానికి మధ్య అడ్డుగోడ ఎందుకు మాకు? అడ్డుగోడ అంటే అవును కాండోమ్. అదే దట్ ఈస్ దేర్ ఫిలాసఫీ. ఇందుకు నేను జాంబియాలో పనిచేసినప్పుడు ఆఫ్రికాలో మేము రిక్వెస్ట్ చేసేవాళ్ళం యంగ్ పీపుల్కి, వరే ఎలాగ మీరు సెక్స్ కాంటాక్ట్ మానుకోవట్లేదు, కనీసం మీరు ఈ కాండోమ్ వేసుకోండి అంటే, డాక్టర్ డూ యూ టేక్ ఏ చాక్లెట్ విత్ ఇట్స్ ర్యాపర్? మీరు కవర్తోనే చాక్లెట్ తింటారా అంటే, చాక్లెట్ తినే ముందు కవర్ పారేస్తాం కదా, తీసి బయటపడేస్తాం కదా, అంటే ఆ స్పర్శకి ఆ ఫీలింగ్ స్పర్శ సుఖం తగ్గిపోతుంది, అది వాళ్ళ ఉద్దేశం అని మాతో ఆర్గ్యుమెంట్ చేసేవారండి. అదే మేము ఫెయిల్ అయిపోయాం వాళ్ళ ఆర్గ్యుమెంట్ దెబ్బకి. ఎందుకంటే వాడు ఇదే వాడు అంటే ఇండైరెక్ట్గా అరటిపండు యొక్క తొక్కుతూ తినేస్తారా అంతే. ఇది ప్రశ్న వాడిది. అవును, ఇంకేం చెప్తాం మేము? లేదయ్యా అరటిపండు తొక్కతో తిన్న ఆరోగ్యమే కానీ సాధారణంగా తినం కదా, సహజంగా ఇన్ జనరల్ సహజం కాదు అది. అలాగా వాడు చాక్లెట్ని మీరు చాక్లెట్ తాలూకా పైన ఉన్నటువంటి కవర్తో మీరు తింటారా అని అడుగుతుంటే మేము అంటే అంతేగాని మేము వాడమని చెప్పేవాడు కాదు. కాబట్టి యూత్ చాలా ఇంటెలిజెంట్ అండి. ఇప్పుడు ఇండియాలో కూడా కల్చర్ మారింది, బాగా మారుతోంది. వెస్ట్రన్ కల్చర్ బాగా ఉంది. మీరంటగా స్వలింగ సంపర్కం, హోమోసెక్స్ అనేది ఆడవాళ్ళ మగవాళ్ళు కూడా పెరుగుతోంది. పబ్బుల కల్చర్లు వచ్చేసాయి, డ్రగ్స్ వచ్చేసాయి, చాలా విచిత్రమైన వాతావరణం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎయిడ్స్కి దారితీసే ప్రమాదం లేదంటారా? చాలా ప్రమాదం ఉంది కదండి. అదే చెప్పాను కదా మీకు నేను, మణిపూర్ ప్రాంతాల్లో ఈ సూదులు డ్రగ్స్ వాడకం వల్లే కదా 70%. ఇంకోటి క్యాజువల్ సెక్స్ అండి. మీరు పబ్ అనే మాట వాడారు. ఈ పబ్ అనే మాటలో ఎంత ప్రమాదం ఉందంటండి, ఈ క్యాజువల్ సెక్స్ గురవుతారు వాళ్ళు. వాట్ ఈస్ ద క్యాజువల్ సెక్స్? 2 రోజులు పబ్లో ఫ్రెండ్షిప్ అవుద్ది, 3వ రోజు నాడు ఫ్లాట్కి ఆయనైనా ఆహ్వానిస్తాడు, ఈవిడైనా ఆహ్వానిస్తుంది. వాల్టర్ స్టేషన్లో ట్రైన్ ఎక్కుతాడు, ఎదురుకుండా కూర్చొని అమ్మాయి పరిచయం అవుతుంది. రాజమండ్రిలో ఇద్దరు దిగిపోతారు, రూమ్ బుక్ చేసుకుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ క్యాజువల్ సెక్స్. ఈ క్యాజువల్ సెక్స్ వల్ల ఇవాళ దేశంలో అత్యంత భయంకరంగా హెచ్ఐవి పెరుగుతుంది. ఎందుకని? ముక్కుముఖం పరిచయమైనటువంటి అమ్మాయితోని ముక్కుముఖం పరిచినటువంటి అబ్బాయికి ఏ వ్యాధులు ఉన్నాయో అమ్మాయికి తెలియదు, అమ్మాయికి ఏ వ్యాధి ఉందో అబ్బాయికి తెలియదు. వారు లైంగిక సంపర్కం సేఫ్టీ లేకుండా, కాండోమ్ లేకుండా వారు పాల్గొనేటప్పుడు అత్యంత ఘోరంగా పెరుగుతుంది. ఇంకోటి గ్రూప్ సెక్స్ ఒకటి కూడా ఈ దేశంలో పెరిగిపోయిందండి. ఇప్పుడు నాకు నెలలో కనీసం 5-6 మంది వచ్చి అడుగుతారు, ఏంటని? 5 అండి, ఒకసారి డబ్బులు ఇవ్వలేం కదండి, తను 1000 రూపాయలు పెట్టుకుని అమ్మాయిని పిలిచామండి, 5 కూడా ఆవిడతో కాపురం చేసాం, 5 ఒకేసారి. దీని గ్రూప్ సెక్స్ అంటారు దీన్ని. అయితే ఒక్కడికి మాత్రం జ్వరం వచ్చేస్తుందండి. అప్పటి నుంచి నా భయం పట్టుకుంది, ఇది ఏదైనా కొంప తెచ్చేవి అని చెప్పి మా దగ్గరకు వస్తుంటారు. దాన్ని మేము ఏమంటామంటే ఫోబియా అంటాం.
హెచ్ఐవి ఫోబియా, ముందు లేదనే భయంతో వస్తాడు. ఉమ్. ఈ గ్రూప్ సెక్స్ ఏంటి, షేరింగ్, ఏదో షేర్ ఆటో లాగా, షేర్ కారు లాగా, అంటే తలో 1000 రూపాయలు వేసుకుంటే వాడు అనేటటువంటి ఈ కల్చర్ కూడా విద్యార్థుల్లో బాగా పెరిగిపోయిందండి. ఇంకోటి ఎందుకో చెప్పలేను, కానీ నేను గత 2 దశాబ్దాలుగా 35-40 ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోవట్లేదు. ఆడవాళ్ళు చేసుకోవట్లేదు, మగవాళ్ళు చేసుకోవట్లేదు. ఏమంటే ఉద్యోగం రావాలి, ఆర్థికంగా స్థిరపడాలి అంటున్నారు. ఎప్పుడైతే మీకు ఆ 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ మధ్య ఉన్న వయసులో ఉన్నటువంటి ఆ ఉత్సాహం, యువతకి శృంగారంలో ఉన్నటువంటి కోరికలు, స్త్రీ కానీ పురుషుడు కానీ కోరికలు, పవరు ఎప్పుడైతే వయసు ఎక్కువతున్న కొద్దీ 35 ఏళ్ళు 40 వచ్చేసరికి బాగా తగ్గిపోతాయండి. అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. మరి ఈ మధ్య 15 సంవత్సరాల టైం ఉంది కదా, 18 సంవత్సరం నుంచి 17 ఏళ్ళ నుంచి వయసు వచ్చినప్పటి నుంచి, వయసు అంటే 17 ఏళ్ళు అనుకుందాం జనరల్గా, 17 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుండి 17 ఏళ్ళ సంవత్సరాలు ఈ పీరియడ్లో వీరు ఈ టెన్షన్ రిలీజ్ అనండి, ప్రెషర్ తగ్గడానికి సప్రెషన్ చేసుకోవాలా, లేదా లైంగిక సంపర్కం తాత్కాలికంగానో, లేకపోతే కలిసి ఇదో అంటున్నారు కదా, కలిసి జీవనమా ఏంటి, ఇప్పుడు సహజీవనం జరగాలి కదండి. రెండోది, నేను అంటే ఎవరిని ఇక్కడ నేను విమర్శించాలని కానీ, అంటే సైన్స్ మాట్లాడుతున్నాం ఇక్కడ మనం. కైండ్లీ వ్యూవర్స్, ప్రేక్షకులు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వచ్చి ట్యూబెక్టమీ ఆపరేషన్లో స్త్రీలకు చేశారో, అంతకుముందు ఎక్కడ గర్భం వస్తుందని భయపడేది. ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత గర్భం రాదు అని నిర్ధారణ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు ఫ్రెండ్ అడిగినా, ఏదైనా అంటే సహాయం, ఫ్రెండ్షిప్ కలిసినా ఆ భయం పోయిందండి వారిలో. దాంతో ఏమైంది, ఇప్పుడు కూడా 7.4% సింగిల్ ఉమెను లేకపోతే సింగిల్ మ్యాను వాళ్ళకి కాంట్రాక్ట్స్ పెరిగిపోయి హెచ్ఐవి సాగుతోంది. ఇవన్నీ అంటే కల్చరల్, ఎడ్యుకేషనల్, రెవల్యూషనరీ స్టెప్స్ ఫ్రమ్ వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ఇవన్నీ కూడా వ్యాధి తగ్గుముఖం పట్టకుండా ఒకవైపు నుంచి పెరుగుతూనే ఉంది. రెండోది ఏంటంటే ఏఆర్టీ మందులు వచ్చిన తర్వాత హెచ్ఐవి కూడా, ఒక షుగరు ఎలాగైతే నయం చేస్తామో అలాగ నయం చేయగలం, ఒక బీపీని ఎలాగ నయం చేస్తామో అలా దీన్ని నయం చేయగలం, క్యాన్సర్ని ఎలాగ నయం చేస్తున్నామో అలా దీన్ని నయం చేయగలం. కానీ ఒక దుష్ప్రచారం, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు, ఎయిడ్స్ వ్యాధి వస్తే ప్రాణాంతకము, ఇవే జనాల్లో అంటే పుకార్లు ఇంకా రాజ్యం వెళ్తున్నాయండి. కాబట్టి మేము ఎంత కష్టపడి శ్రమపడి మీలాంటి మీడియా జైంట్స్ అంటాను, సుమన్ టీవీ అంటే ఇట్ ఈస్ మీడియా జైంట్ అనమాట. ఈ మీడియా జైంట్స్ లాంటివి ఎంత ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ఇంకా పెరుగుతూనే ఉంది. ఇది నేనేమంటానంటే కంటిన్యూస్ హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ ఉండాలి. ఏ రోజైతే ఆఖరి కేసు ఈ భూమి మీద పోయిందో అప్పుడు మీరు అవేర్నెస్ ఆపేయవచ్చు. అప్పుడు దాకా అవేర్నెస్ అవసరం. దానికేముందండి, ఈవెన్ బీపీ రాకూడదంటే మనం అవేర్నెస్ చేయట్లేదా? ఉప్పుతో తగ్గించుకోండి, ఒత్తిడి తగ్గించని చెప్తున్నాం లేదా మనం? షుగర్ రాకుండా ఉండాలంటే చెప్తున్నాం లేదా మనం? క్యాన్సర్ రాకుండా ఉండాలంటే చెప్తున్నాం లేదా మనం? మరి దీనికి ఎందుకు ఆపేయాలి మనం? ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే మీరు సూచించే సూత్రాలు ఏంటి? సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్. ఎయిడ్స్ అనేది కేవలం సంపర్కం వల్లే వస్తుంది అంటున్నారు. లైంగిక సంపర్కం వల్లే వస్తుంది అంటున్నారు. సంపర్కమే కాదు, అనేక కారణాల ద్వారా అనేక రకాలుగా వస్తుంది అన్నారు కదా. అవును. ఇప్పుడు సేఫ్ సెక్స్, సేఫ్ ఇవన్నీ ఓకే. సేఫ్ నీడిల్ అంటే అది సెక్స్ సంబంధం లేదు కదా. నీడిల్ సంబంధం. ఉదాహరణకి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఎవరో ఒక నాన్ మెడికల్ మ్యాన్, అంటే నిజంగా క్వాలిఫైడ్ కానీ డాక్టరే అక్కడ సెలమని చెల్తూ ఉంటాడు. ఆయనకి స్టెరిలైజేషన్ అంటే అర్థం తెలియదు ఆయనకి. ఆయన ఏదో సూది ఏదో సిరంజితో పొడి చేస్తాడు. లేకపోతే ఇప్పటికీ నేను భయపడుతుంటాను. ఏంటి భయపడుతుంటానంటే, బోర్డులు చూస్తాను రోడ్డు మీద, పైల్స్ స్పెషలిస్ట్ బోర్డు ఉంటుంది. ఒకరోజు ఉండలేక నేనే లోపలికి వెళ్ళి బాబు మీరు ఏ కాలేజీ చదువుకున్నారు అన్నాను. కాలేజీలో ఇది ఏం లేదండి. మరి ఏంటి ఫైల్ స్పెషలిస్ట్ బోర్డు పెట్టావు బయట అంటే, మా తాత చేసేవాడండి పైల్స్ ఆపరేషన్, మా నాన్న కూడా చేశారు, నాటు వైద్యం లాగా నేను కూడా చేస్తాను. నాటు వైద్యమే లాగా కాదు, నాటు వైద్యమే. అలాగే ఒకప్పుడు చైనా డాక్టర్ల నుండి పళ్ళు పీకేవారండి. విశాఖపట్నం 1లో నేను ఇప్పుడు చూసేవాడిని. అందరూ వెళ్ళడం పళ్ళు పీకించుకోవడం. తీరా చూస్తే కాంపౌండర్ పళ్ళు పీకినాడు. నిజంగా బీడీఎస్ ఎండిఎస్ చదువుకున్నది కూడా కాదండి. ఈ పైల్స్ ఆపరేషన్ అనేటటువంటిది ఒకటి చాలా పల్లెటూరులోన పట్టణాల్లో కూడా క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్లకుండా అన్క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్తారు. వాడు పైల్స్ అంటేనే బ్లీడింగ్, ఏ కత్తితో కోసేస్తాడు. ఎలా కోస్తాడంటాడు, ఒక యాపిల్ని మనం ఇలాగా ఒక కత్తి పట్టుకుని ఒక పీస్ బయట తీసినట్టుగా ఆ ముడ్డు చుట్టూ కండర్లన్నీ కోసేస్తాడు.
అక్కడ పిలకలు ఉన్నాయి అంటాడు. పిలకలు ఏం లేదు, అది హెమరాయిడ్స్ అంటాం మేము. అవును. అవి కట్ చేసేస్తాడు. అదే ఎంతవరకు స్టెరిలైజేషన్ చేస్తున్నాడో తెలియదు కానండి. ఈ రకంగా నాటు వైద్యం ద్వారా ఎవరెవరైతే ఈ పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటారో అందులో 50% మంది హెచ్ఐవి పాజిటివ్ అయిపోతున్నారు. ఇప్పుడు కూడా అది ఆ సంప్రదాయం ఉందండి, నడుస్తుంది. మీరు జగదాంబ సెంటర్లో ఉంటుంది బోర్డు, పైల్ స్పెషలిస్ట్ అని బోర్డు. ఇప్పటికి కూడా ఈవేళ కూడా ఉంటుంది, మీరు కావాలి చదవండి. అవును. కంచరపాలెం మెయిన్ రోడ్లో పెద్ద బోర్డు ఉంటుంది, పైల్ స్పెషలిస్ట్ అని. అక్కడతో అయిపోయారు. ఇంత ఆధునికమైన వాతావరణంలో కూడా ఏమి ఆధునిక వాతావరణం అయినప్పుడు కూడా ఆటో మీద ఒక బోర్డు ఒక మాట రాసి ఉంటుంది, ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీరు పూర్తిగా తాగడం మార్పించే బాధ్యత మాది అని. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ఎటువంటి లైంగిక సమస్యలు ఉన్నప్పుడు కూడా పటుత్వాన్ని పెంచే బాధ్యత మాది. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఆటోల మీద అవును పబ్లిసిటీ పెద్ద, అసలు మనం ఏనాడు చూడమండి, ఊరపిచ్చక లేఖేమో ఎన్ని మాటలు రాస్తుంటారు కదా. అవును కదండి. మరి అటువంటి బోర్డులు ఉన్నప్పుడు కూడా మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎవరతను నిజంగా ఆయన సెక్షువల్గా వైద్యం చేసినటువంటి అర్హత ఉందా ఆయనకి? సర్టిఫైడ్ పైల్స్ ఆపరేషన్ ఉందా? పైల్స్కి ఆపరేషన్ అర్హత ఉందా ఆయనకి? మరి ఇలాంటి బోర్డులు పెడితే మనలాట్లో ఎంత చెప్పింది మాత్రం. రెండోది, మన జనంకి ఏంటంటే అండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నా, స్పెషలిస్ట్ డాక్టర్ చేయించుకున్నా 10,000 15,000 తీసుకుంటాడు. వీడైతే 3,000 చేసేసాడు వీడు అనుకుంటాడు. కానీ ఆ 3,000తో వీడు 30 రకాల జబ్బులు ఇస్తాడు వీడికి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి, తర్వాతనేమో హెచ్పివి అంటే ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. కణితులు వస్తాయి మొట్టమొదటి. కణితులు ఒకప్పుడు కోడి జుట్టు అనేవారు, కోడి జుట్టు జబ్బు అనేవారు. ఆ కణితుల్ని అవి అలాగ ముడ్డు చుట్టూ పురుషాంగం మీద స్త్రీ యొక్క జననేంద్రియం మీద వచ్చేస్తుంటాయి అవి. ఆ హెచ్పివి వల్లే క్యాన్సర్, ముఖ్యంగా స్త్రీల యొక్క గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్. అందుకే హెచ్పివి వ్యాక్సిన్ కూడా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుంది. అది కూడా వేస్తే కొంత తగ్గుతాయి. ఇక్కడ విషయం ఏంటంటే మన ప్రజలు ఎక్కడ రూపాయి తక్కువ వస్తుందో అక్కడ వెళ్ళాలని ప్రయత్నిస్తారు. అలాగే రాత్రి 11-12 గంటలకి ఈ లేహ్యం మీరు అడ్రస్ ఇస్తే పంపించేస్తాం మేము, మీరు తప్పకుండా ఈ మందులు వాడితే మీ బరువు తగ్గిపోతుంది ఉంటుంది అక్కడ. ఆ మందులు వాడితే బరువు తగ్గడం మాట దేవుడి కానీ జోబు బరువు తగ్గిపోద్ది, ఆడికి ఏమి మిగిలింది ఆడికి. అదే తర్వాత మీరు మీ భార్యను సుఖపెట్టలేకపోతున్నారా, అయితే ఇదిగోండి ఈ 6 గొట్టాలు వేసుకోండి. మరి ఆ ఉద్దేశం ఏంటో తెలియదు కానండి, ఈ భార్యకి పాపం కొనాల్సిన చీరలు కొనడం మానేసి ఆ డబ్బులు కూడా తక్కువ ఉండవండి. ఒకసారి నేనే కనుక్కున్నాను ఫోన్ చేసి, 20,000, 10,000, 5,000, 5,000 రూపాయలు ఇస్తే మీకు పంపిస్తాం కోర్స్ అంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ దేశంలో ఎంతకాలం అయితే ఇటువంటి అశాస్త్రీయమైనటువంటి పోకడల మీద ప్రచారం జరుగుతుందో, ఇప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఈ విషయాల్ని నమ్మినంత ఎక్కువగా మాలంటే చెప్పిన మాటలు నమ్మరు. డాక్టర్లు అలాగే చెప్తారులేవయ్యా, అలాగే చెప్తారు, ఉప్పు తగ్గించమంటాడు, మామిడి పళ్ళు తినొద్దు అంటాడు, షుగర్ తగ్గడానికి. అవన్నీ మానేసి బాబు రోజు వాక్ చేయవయ్యా 30 నిమిషాలు అంటే అది పట్టించుకోడు, దీని మీద ప్రచారం చేస్తాడు. కాబట్టి అవగాహన అనేటువంటిది చాలా తక్కువగా ఉంది మనకి. ఇంకోటి కూడా చెప్తాను మీకు, ఏనాడైతే ఈ దేశంలో కుటుంబ వైద్యుడు అనేటటువంటి సంస్కారం పోయిందో, ఫ్యామిలీ డాక్టర్ ఈ దేశంలో పోయిందండి. పోయింది సంప్రదాయం. ఒకప్పుడు కుటుంబ వైద్యుడు అంటే ఈక్వల్ టు గాడ్ అంతే. ఎందుకని ఆ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం, ఉదాహరణకి వాళ్ళ నాన్న ఎలా ఉండేవాడు, వారి అమ్మగారు ఎలా ఉండేవారు, వారు చేపలు తింటారా, పప్పు తింటారా, వారి ఆహార అలవాటు ఏంటి, వారు ఎలా నిద్రపోతారు, ఇవన్నీ తెలుస్తాయి డాక్టర్ గారికి. కాబట్టి అవన్నీ చూసి మందు ఇచ్చేవాడు. రెండోది, ఈవేళ ఒక రిక్షా తొక్కునే వ్యక్తిని అనుకుందాం, వాడి సంపాదన సాయంకాలం 1000 రూపాయలు. వాడి తలనొప్పి వస్తే గతంలో అయితే ఏం చేసేవారు, ఒక ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు. ఎవరో ప్రతి వారికి ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు. కాకపోయినా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారండి. ఆ డాక్టర్ గారు చూసి ఈ తలనొప్పి కారణం ఏంటని విశ్లేషించి మందులు ఇచ్చేవాడు. మీరు నమ్మకపోవచ్చు, 10 పైసలు ట్యాబ్లెట్తో తగ్గిపోయే తలనొప్పి. ఎందుకని, రాత్రి నిద్ర లేకో, లేదా బాగా మందు తాగి హ్యాంగ్ ఓవర్ వల్ల. ఈ తలనొప్పులకి పెద్ద డబ్బు ఖర్చు అవుదండి, మూలం ఏంటో తెలుస్తుంది. హ్యాంగ్ ఓవర్ అంటే తలనొప్పి వచ్చింది, పెద్ద డబ్బు ఖర్చు అవుదానికి. ఇప్పుడు ఏం జరిగిందండి, ఈ రిక్షా తొక్కినవాడు ఎప్పుడైతే అవగాహన లేదో, ఎప్పుడైతే కుటుంబ వైద్యుడు లేడో, తలనొప్పి రాగానే న్యూరో సర్జన్ అక్కడ పోతాడు, లేదా న్యూరో ఫిజిషియన్. నేనా న్యూరో ఫిజిషియన్ని, నా దగ్గరకు వచ్చాడు ఈయన్ని, కాబట్టి నేను ఒక ఎంఆర్ఐ రాయకుండా వదలకూడదు వీడిని. ఒక ఎంఆర్ఐ బ్రెయిన్, ఒక సిటీ స్కాన్ బ్రెయిన్, ఆ 2 చేయించుకుంటే ఒక 6-7 రూపాయలు. ఇదే డబ్బులు ఉండవు. ఆయన బుర్రలో పెట్టించాడు కదా డాక్టర్ గారు, ఈ జబ్బు నీకు అయి ఉండొచ్చని. ఆ దెయ్యం పట్టుకుంటుంది వీడికి. కాబట్టి ఆఖరికి మంగళసూత్రాలు అమ్మేసైనా వాడు 6,000 రూపాయలు కట్టి స్కాన్ చేయించుకుంటాడు. తీరా చూస్తే
ఏం లేదయ్యా అని ఒక సింపుల్ పారాసెటమాల్ టాబ్లెట్ రాస్తారు తలనొప్పికి. వాడికి ఏంటంటే ఏమీ లేదన్నమాట, డబ్బులు పోయినా కానీ ఆనందాన్ని శక్తిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. దానివల్ల రోజు రోజుకి ఈ దేశంలో పేదరికం పెరిగిపోతుంది. ఏనాడైతే పేషెంట్కి అవగాహన తక్కువైపోయి ప్రతిదానికి కూడాను చిన్నదానికి పెద్దదానికి కూడా అనవసరమైనటువంటి బ్లడ్ టెస్టులు అనవసరమైన ఆపరేషన్లు చేయించుకుంటున్నారో వాళ్ళందరి వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటమే కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా బాగా దెబ్బతింటుందండి. దీని మీద మళ్ళీ ఈ దేశంలో కుటుంబ యోజన కాన్సెప్ట్ రావాలి. నేను లండన్లో పనిచేసేవాడిని. ఒక ప్రావిన్స్ అంటాం మేము. ప్రావిన్స్ అంటే ఉదాహరణకి మన ప్రాంతాల్లో లెటర్స్ టేక్ మండలం అనుకుందాం, ఒక తాలూకా మండలం అంత పెద్ద ఏరియా కాదు, ఇంకా తక్కువ ఏరియా. ఒక కార్పొరేటర్ ఉన్నాడు అనుకోండి, ఆ స్థాయి ఏరియాలో ఒక డాక్టర్ ఉంటాడు. ఆయన ఈజ్ కాల్డ్ ఫ్యామిలీ ఫిజిషియన్. ఆ ప్రాంతంలో ప్రధానమంత్రి గారికి ఆరోగ్యం బాగలేకపోయినా, బ్రిటిష్ పిఎం గారి ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? హి హస్ టు గో టు ఫ్యామిలీ ఫిజిషియన్. ఆయన ఎగ్జామిన్ చేస్తాడు. చేసి ఈ జబ్బు ఇది కిడ్నీ సంబంధమా, మెదడు సంబంధమా, గుండె సంబంధమా, చర్మ సంబంధమా అని గ్రహించి అతను రిఫర్ చేస్తాడు. డెర్మటాలజిస్ట్కి వెళ్ళాలి ఈయన, లేదా హి హస్ టు గో టు కార్డియాలజిస్ట్ అని రిఫర్ చేస్తాడు. కాబట్టి ఏం జరుగుతుంది, అక్కడ తప్పులు తక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ అలా కాదు, ఇక్కడ పేషెంట్ తనకదానే ఇంట్లో నిర్ణయించుకుంటాడు బయలుదేరుతున్నప్పుడే. అబ్బా నాకు తెల్లవారు నిద్ర పట్టట్లేదు, డెఫినెట్గా నేను ఒక సైకాట్రిస్ట్ అంటే అదే మానసిక వైద్య నిపుణుడికి వెళ్ళాలి, నేను నిద్ర కావాలంటే నాకు. అంటే ఇప్పుడు వికీపీడియా గూగుల్స్ అన్నీ వచ్చాయి కదా సార్, అందులో సెర్చ్ కూడా చేసుకో. ఇవి మరీ ఘోరం అండి. ఇప్పుడు అందుకన్నా నేను గూగుల్ డాక్టర్ని ఎవరైతే నమ్ముకుంటారో వాడు త్వరగా ఈ భూమిని విడిచిపెట్టిపోతాడు. అదే ఎందుకని గూగుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వర్షం పడొచ్చు పడకూడదు అని మనం ప్రశ్న అడిగాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు, వర్షం పడొచ్చు పడకూడదు మీకు చెప్పడం, కారణాలు తెలియపరుస్తాడు. అంతే రీజన్స్. ఈ కారణాలు మీరు ఈ మంచి ఒక దాని ఏమంటారు గూగుల్ అని మాట చెప్పారు కాబట్టి ఇక్కడ నేను ఇంకా ఆగలేను, మీకు వాస్తవం కూడా చెప్పాలి. అదే ఒక 25 ఏళ్ళ అమ్మాయి ఒకసారి మా క్లినిక్ వచ్చింది. సార్ నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నానండి, కానీ ఆత్మహత్య చేసుకునే ముందర నా ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలని కోరిక నాకు ఉంది. మీరు అన్నారు కదా ఇందనక మీకు ఎవరో ఫోన్ చేసి రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా యాక్టర్ గారు మేము లేదు అడిగాడని చెప్తూ ఆయన చూడండి ఆయన చచ్చిపోయిన తర్వాత జనం ఎవరుకుంటారో తెలుసుకోవాలని ఆ నలుగురు సినిమాలో ఆయన చచ్చిపోయిన తర్వాత దాన్ని ప్రయత్నించి తెలుసుకున్నాడు కదా. ఈ అమ్మాయి ఏమో ఎలాగా ఆత్మహత్య చేసి అనుకుంటున్నానండి, ఆత్మహత్య చేసుకున్న ముందర నాకున్న జబ్బు ఏంటో తెలుసుకోవాలని నాకు కోరిక ఉందని చెప్పి నన్ను అడిగింది. ఎందుకు డౌట్ వచ్చిందంటే మా కొలీగ్స్ చెప్పారండి, పలానా డాక్టర్ గారు ఉంటారు కంచరపాలెంలో కుటుంబ అక్కడికి వెళ్ళమని చెప్పారు. నా దగ్గరకు వచ్చింది. ఎందుకమ్మా ఆత్మహత్య చేసుకుంటావు అన్నాను. అంటే ఆవిడ అన్నది తనకి హెచ్ఐవి వచ్చిందని చెప్పింది. ఎలాగమ్మా నీకు హెచ్ఐవి వచ్చింది తెలిసింది అన్నాను. నాకు యూరిన్ వెళ్తుంటే మంటగా వస్తుందండి, అప్పుడప్పుడు కొంచెం యూరిన్లో తెలుపు అవుతుందండి. వెంటనే గూగుల్ చదివాను, హెచ్ఐవి కారణం కావచ్చు అని చెప్పి. కాబట్టి నేను ఇంకా చచ్చిపోవాలనుకుంటున్నానండి. గూగుల్ ఏం చేస్తాడు, మూత్రం మంట వస్తుందంటే ఒక్క హెచ్ఐవి అని రాయడు, గనోరియా. మధ్యాహ్నం పూట మంచినీళ్ళు తాగకపోయినా కూడా రావచ్చని కూడా రాస్తాడు. అవన్నీ మానేసి వీడేం పట్టుకుంది, హెచ్ఐవి పట్టుకుంది వీడు. నేను చెప్పాను, అమ్మ గూగుల్ చదివి వచ్చావు కాబట్టి ఒకసారి నీ డౌట్ ఏది ఉందో ఒక సైంటిఫిక్ హాస్పిటల్లో ల్యాబొరేటరీలో మళ్ళీ ఇక్కడ ఎందుకు ఈ మాట వాడానంటండి, ఈ మధ్యకాలంలో మీ ఇంటికి వచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తాము 100 రూపాయలకి 300 టెస్టులు అంటాడు. 100 రూపాయలకి 300 టెస్టులు ఏంటండి? ఒకసారి ఈ చేయించుకునే వాడికైనా కొంచెం ఆలోచించారా? ఈ 100 రూపాయలకి 300 టెస్టులు చేస్తానని వచ్చినటువంటి ఈ ప్రచారం ఈ మధ్య పెరిగిపోయిందండి. ఇప్పుడు ఏమైంది సార్? అప్పుడు ఈవిడ పరీక్ష చేస్తే హెచ్ఐవి నెగిటివ్. ఆవిడికి చెప్పాను, చూడు నా దగ్గరే కాదు ఎక్కడైనా పరీక్ష చేయించుకో, నీకు హెచ్ఐవి లేదు. వాళ్ళు రకరకాలైనటువంటి కారణాలు తెలియపరుస్తారు. ఆ కారణాలన్నీ మీకు అన్వయించుకోకూడదు. ఒక మంచి డాక్టర్ని సంప్రదించి వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. అలా కాదు, మంచి డాక్టర్ కూడా మీకు నిజాయితీగా డాక్టర్ని సంప్రదించాలండి. ఇప్పుడు అవును, నిజాయితీ మంచి అంటే నిజాయితీ మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ క్వాలిఫైడ్, నిజాయితీగా డాక్టర్ని సంప్రదించాలి. లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకో, తెలుసుకో. అక్కడ అంత ఘోరంగా ఉంటుంది నీకు. అప్పుడు అమ్మాయి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది, పరీక్ష చేయించుకుంది. ఎక్కడ చేయించుకొని ఆవిడ నెగిటివ్. ఆవిడకి చెప్పడం ఏంటంటే, నేను మీరు ఏది ఫాలో అవ్వాలి గూగుల్ని, ఏది ఫాలో కాకూడదు. ఒకసారి మా ఫ్రెండ్ ఒకడు గూగుల్ని చూసి రూటు ఫాలో అయ్యాడట. గూగుల్ మ్యాప్ చూసి సముద్రం తీసుకెళ్ళి ఆపిందట. సముద్రం తీసుకెళ్ళి ఆపిందని ఎక్కడ ఫాలో అనుకుంటే ఈయన అడిగిందని ఎక్కడో చిన్న ఆ స్పెల్లింగ్ మిస్టేక్ జరిగి ఉంటుంది. నేరుగా సముద్రం తీసుకెళ్ళిపోయింది.
పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వకూడదు. అది ఎలా వాడాలి తెలియాలి. కత్తి మీద ఉంది, అవును, కత్తి ఉంది కదా అని చెప్పేసి మీరు గోలు గీసుకోవడానికి కత్తి వాడకూడదండి. నేనేమంటానంటే మళ్ళీ భారత ప్రభుత్వం హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు విప్లవాత్మక చర్యలు చేపట్టారు. భారతదేశంలో ఫ్యామిలీ ఫిజిషియన్ వ్యవస్థను ప్రారంభించండి. కుటుంబ భోజనం ఉన్నంత కాలం ఈ దేశంలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి నివారణకి ఏంటి మనకి వీలున్నాయో అవన్నీ నివారించుకునే మార్గాలు చెప్తాను మీకు నేను. చెప్పండి సార్. క్లీన్ హ్యాండ్స్ సేవ్ లైవ్స్. పరిశుభ్రంగా చేతులు కడుక్కుంటే 10 రకాల జబ్బులు రావండి. ఎన్ని రావండి? 10 రకాలు. ఏమిటో చెప్పనా? డయేరియా రాదు, న్యూమోనియా రాదు, మెదడువాపు వ్యాధి రాదు, కరోనా రాదు, స్వైన్ ఫ్లూ రాదు, టైఫాయిడ్ రాదు. తర్వాత ఈ మధ్యకాలంలో మనకి బాగా జనాల్లో అంటే భయం పట్టుకున్నటువంటి ఎంపాక్స్, ఆ వ్యాధి రాదు. తర్వాత ఏంటంటే కళ్ళకాలకు రాదు, స్కేబిస్ దురదలు అంటాం కదా, అది కూడా రాదండి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా భోజనం చేసే ముందు లేదా అల్పాహారం తీసుకునే ముందు ఆ చేతిని ఎక్కడో తొడ మీదో లేకపోతే చొక్కా మీద రాసుకోకుండా సబ్బుతో చేతులు కడుక్కుంటే ఒత్తి చేతులు లాభం లేదండి. చాలామంది అనుకుంటారు మేము కడుక్కున్నాం అని చెప్పేసి. అంటే సబ్బు అంటే ఏ సబ్బు సార్? ఎనీ సోప్. శుభ్రత, పరిశుభ్రత. 10 రకాల బ్యాక్టీరియా చేతుల మీద ఉంటాయి, మీకు కనిపించవు కానీ ఇలాగా మైక్రోస్కోప్ పెడితే 10 రకాల బ్యాక్టీరియా ఉంటాయి చేతుల మీద. షేక్ హ్యాండ్ తీసుకున్నప్పుడు కూడా అంటుకునే జబ్బులు కొన్ని ఉన్నాయి. అందు కారణం చేత క్లీన్ హ్యాండ్స్ సేవ్ లైవ్స్. పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు. టీబీ జబ్బు కూడా రాదండి, న్యూమోనియా జబ్బు కూడా రాదండి, న్యూమోనియా కూడా. ఇన్ని జబ్బులను మనం కాపాడుకోవచ్చు. ఈ ఒక సూత్రం. రెండోది, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు తప్పకుండా ఎవరికి వారు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవడం. లేకపోతే ఒకసారి దగ్గితే 40,000 మందికి ఆ యొక్క డ్రాప్స్ వెళ్ళి అంటుకోవచ్చు. 2 అయిపోయాయి కదా. మీరు లైంగిక సంపర్కం గురించి అడిగారు. ఆ విషయంలో మాత్రం మళ్ళీ సేఫ్ సెక్స్ అనే మాట పదే ఎందుకు వాడతానంటే సైంటిఫిక్గా నిర్ధారణ అయింది కాబట్టి. దట్ ఈస్ నెంబర్ 1. రెండోది ఏంటంటే సేఫ్ నీడిలు. ఈవేళ డిస్పోజబుల్ సిరంజీలు ఉన్నాయి కదా, మనకేంటి భయం అనుకుంటున్నాం. అవి కూడా రీసైక్లింగ్ చేసి అమ్మేస్తున్నారట. ఎలాగైతే ఇప్పుడు మనం వాడిన బాటిల్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాస్టిక్ మనం నీళ్ళు తాగుతున్న బాటిల్స్, ఇవి కూడా మనం బయట పారేస్తే ఎవడో ఒకటి అన్ని మొత్తం తీసుకుని కడిగేసి ట్యాప్ వాటర్ పెట్టి అమ్మేస్తున్నాడట. సో నీళ్లు మరిగించి చల్లబెట్టి తాగితే చాలా వరకు మంచిది. దోమలు కరవకుండా చూసుకుంటే ఒక 15 రకాల జబ్బులు రావు. అర్థమైంది కదా. సెల్ఫ్ హైజీన్, ఎవరికారు పరిశుభ్రత పాటించడం. ఆహారం కూడా 3 పూటలు చక్కగా తినడం కడుపు నిండా. అది వద్దు ఇది వద్దని మానేయడం. తర్వాత బరువు తగ్గాలని భోజనాలు మానేయడం, ఉపవాసాలు చేయడం. దానివల్ల ఏమాత్రం కూడా బరువు తగ్గడం మాట దేవుడు ఎరుగు, కానీ రకరకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ చిన్న సూత్రాలు పాటిస్తే ఒక భక్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్త. ఎయిడ్స్ నివారణలో తిరుగులేని చర్య. థ్యాంక్ యూ డాక్టర్ గారు.